హలో గైస్, ఎలా ఉన్నారు? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, నెక్స్ట్ వీడియో ఫిషెస్ యాడ్ చేసే వీడియో పెడతానని. బట్ మీరు అనుకోవచ్చు, ఏంటి వీడియో పెడతా అని చెప్పి అక్వేరియంలో ఆల్రెడీ జీబ్రా ఫిషెస్ చూపిస్తున్నాడని. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. సారీ గైస్, వీడియో తీద్దాం అనుకున్నా, బట్ సమ్ రీజన్స్ వల్ల అవ్వలేదు. అందుకే గాయస్ మీకోసం మరీ అక్వేరియం షాప్కి వెళ్ళి ఫిషెస్ తెచ్చా. అండ్ ఈసారి నాట్ ఓన్లీ ఫిష్, ఆక్వాటిక్ ప్లాంట్స్ కూడా తెచ్చా. వీడియో ఎందాక చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్వేరియంలో వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. ముందు వీడియోలో చూసినట్లు ఏ డస్ట్ పార్టికల్స్, ఏం డస్ట్ కానీ లేదు. సో ఇలా ఉన్న అక్వేరియంని ఎలా చేంజ్ చేశానో చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఈ ప్లాంట్స్ని స్పాంజ్ నుంచి సపరేట్ చేస్తున్నా. ఈ సపరేట్ చేసే ప్రాసెస్ కొంచెం స్లోగా చేయాలి, ఎందుకంటే దీని రూట్స్ స్పాంజ్లోనే ఉండిపోయి ఉంటాయి. అవి తీసేటప్పుడు స్లోగా తీయాలి, రూట్స్ మరీ తెగిపోతాయి, కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి రూట్స్. సో చాలాసేపు తర్వాత ఒకటి నీట్గా తీసేసా, తర్వాత ఇంకొకటి తీసుకున్నా. ఇదేంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. రూట్స్ కూడా సింపుల్గా వచ్చేస్తున్నాయి, ఇట్లా లాగుతూనే వచ్చేస్తున్నాయి. చూసారా ఎంత స్మూత్గా వస్తున్నాయో? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రిజల్ట్ ఇదనమాట. రెండు సపరేట్ చేసి పెట్టేసా. వీటిని నేను ఫిష్ ట్యాంక్లోకి యాడ్ చేస్తున్నా. వీటి పేరు కిస్సింగ్ గురామి. ఈ పేరు ఎవడు పెట్టాడో కానీ కరెక్ట్గా పెట్టాడు, ఎందుకో నేను లాస్ట్లో చూపిస్తా. ఫిష్ ఖాళీగా ఉండడం ఎందుకని అక్యుములేట్ చేసేసా. అంతలోపు ఆక్వాటిక్ ప్లాంట్స్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన హ్యాండ్ టూల్తో మరీ పని పడింది, అందుకే మన హ్యాండ్ టూల్ బయటకు తీసి ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ రో అయితే అయిపోయింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం ప్లాన్ చేస్తున్నా. నాకైతే అక్వేరియం ప్లాంట్స్ పెట్టాక టోటల్ అక్వేరియం లుక్కే చేంజ్ అయిపోయింది. నాకైతే సూపర్గా నచ్చేసింది. మీకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ప్లాంటెడ్ అక్వేరియం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు అక్యూములేట్ చేసిన మిస్టర్ అండ్ మిస్సెస్ గురామిని వదులుతున్నాం. ఇదేంద్రా బాబు, ఫ్లాష్ మ్యాన్ కన్నా స్పీడ్గా పోతుంది. లాస్ట్కి దీన్ని పట్టుకొని ట్యాంక్లో వదిలేసా. ఇప్పుడు ఇంకోటి ఉందన్నమాట గౌరమ్మి, దాన్ని కూడా పట్టుకొని ఈ ట్యాంక్లోకి వదిలేసా. కాసేపు తర్వాత రెండు మంచిగా సెటిల్ అయ్యాయి, కొత్త ఎన్వైరన్మెంట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. స్టార్టింగ్లో చెప్పాగా దీనికి ఎవరు పేరు పెట్టాడో, కరెక్ట్ పేరు పెట్టాడని. ఎందుకో ఇప్పుడు చూడండి. ప్లాంట్స్ని ఫిల్టర్ని కిస్ పెడితే ఓకే, కానీ వాడికి వాడే అంటే చూసారా, చేసిందంతా చేసి పొదలెనకలు ఎలా దాక్కుంటున్నాడు. ఓకే గాయస్, ఇదన్నమాట మన అక్వేరియం సెటప్. నచ్చితే లైక్ అండ్ ఫాలో గాయస్.